హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టెంపుల్స్ ట్రావెలర్ని. ప్రజెంట్ నేను వేలాంకిణిలో ఉన్న అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అయిన మేరీ మాత చర్చిని విజిట్ చేసి అక్కడ నుండి చెన్నైకి వెళ్లే దారిలో వేలాంకిణి నుండి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగూర్ దర్గా దగ్గరికి వెళ్తున్నాను. ఈ దర్గాని కాదర్వలి దర్గా అని కూడా పిలుస్తారు. మన దేశంలోని ఫేమస్ దర్గాల్లో ఇది కూడా ఒకటి. ఇది తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని నాగూర్ షరీఫ్ లో ఉంది. ఇక్కడికి డైలీ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి రావాలంటే ముందు చెన్నై చేరుకొని అక్కడ నుండి 300 కిలోమీటర్లు బస్సులో గానీ ట్రైన్లో గానీ రావచ్చు. ట్రైన్లో రావాలంటే చెన్నై ఎగ్మూర్ నుండి ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఆ కనిపిస్తున్నదే నాగూర్ షరీఫ్ దర్గా. ఈ దర్గాకి వెళ్లే దారిలో రోడ్స్ అన్ని చాలా చిన్నవిగా ఉంటాయి. రోడ్లకి అటు ఇటు వరుసగా షాప్స్ ఉంటాయి. మీకు కావలసిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇదే ఇక్కడ ఉన్న మినార్లోని అతిపెద్ద మినార్. బయట చెప్పులు కానీ లగేజ్ కానీ పెట్టుకునేందుకు కౌంటర్ ఉంటుంది. నా బ్యాగ్కి, హెల్మెట్కి, షూస్కి 20 రూపాయలు తీసుకున్నాడు. ఇక లోపలికి వెళ్తుంటే అటు ఇటు చిన్నపిల్లల బొమ్మలు ఇంకా రకరకాల వస్తువులతో ఉన్న షాప్స్ కనిపిస్తాయి. అంతేకాదు భూత ప్రేత పిశాచాలు ఈ దర్గా చుట్టుపక్కలకి కూడా ప్రవేశించవని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఎవరికైనా దయ్యం పట్టినా ఇంకా మానసిక రోగాలు ఏమైనా ఉన్నా ఇక్కడికి వచ్చి బాబా గారికి ప్రార్థనలు చేస్తే అవన్నీ నయమవుతాయని ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. లోపల అన్ని చోట్ల ఇలా పీటలు వేసి కూర్చోబెట్టి ఏదో పూజలు చేస్తున్నట్టున్నారు. నాకైతే అర్థం కావట్లేదు. కొంతమందిని అడిగితే తమిళంలో చెప్పారు, అసలు అర్థం కాలేదు. మీకు కనుక తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇదే యాసిర్ కాదర్ వలి బాబా గారి సమాధి. లోపల దీని చుట్టూ చాలా మంది కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక్కడికి ఎంతోమంది దూర ప్రాంతాల నుండి వచ్చి రాత్రి నిద్ర చేసి బాబా గారికి ప్రార్థన చేసుకొని వెళ్తుంటారు. ఇక చరిత్రలోకి వెళ్తే 16వ శతాబ్దంలో తంజావూరు రాజు అయిన అచ్యుతప్ప నాయక్ శారీరకంగా మానసికంగా బాధపడుతున్నప్పుడు ఇక్కడి కాదర్వలి బాబా తన మసీదులో తన బాధలను నయం చేశాడు. దానికి ప్రతిఫలంగా ఆ రాజు 200 ఎకరాల భూమిని ఇక్కడ దర్గాని నిర్మించడానికి కాదర్వలి బాబాకి విరాళంగా ఇచ్చాడు. ఇక్కడ మన శరీరంలో ఏ భాగంలో అయినా అనారోగ్యానికి గురైతే ఆ భాగానికి సంబంధించిన నమూనాని కొనుగోలు చేసి హుండీలో వేస్తే ఆరోగ్యవంతులు అవుతారని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతారు. ఈ నాగూర్ దర్గాని హిందూ ముస్లిమ్స్ కలిసి నిర్మించారు. ఇక్కడికి కుల మతాలకి అతీతంగా అన్ని మతాల వాళ్ళు దేశం నలుమూలల నుండి వస్తుంటారు. ఇప్పుడు ఉన్న ఈ దర్గా 5 ఎకరాల్లో ప్రహరీ గోడతో కట్టబడింది. తంజావూరు మరాఠా రాజు అయిన ప్రతాప్ సింగ్ 131 అడుగుల ఎత్తైన మినారును కాదర్వలి గారి 195వ గంధ మహోత్సవం సందర్భంగా నిర్మించారు. ఇక్కడ కాదర్వలి బాబా గారి గంధ మహోత్సవంని ప్రతి సంవత్సరం 14 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ మహోత్సవాన్ని చూడటానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి విపరీతంగా వస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న పవిత్ర కోనేరులో స్నానం చేసి తలనీలాలు కూడా సమర్పిస్తారు. అక్కడే తలనీలాలు ఇవ్వడానికి కొన్ని షెడ్స్ కూడా ఉన్నాయి. ఇదంతా దర్గాకి వెనుక భాగంలో ఉంటాయి. ఈ దర్గాలో ముఖ్యంగా కాదర్వలి గారి సమాధి, అలాగే ఆయన కుమారుడు యూసఫ్ ఇంకా కోడలి సమాధులు కూడా ఉంటాయి. ఇక్కడ కాదర్వలి గారి చెప్పులు ఇప్పటికీ భద్రపరిచి ఉంచారు. ఈ దర్గాలోనే ఒక మసీదు కూడా ఉంది. ఇక్కడ రోజు ప్రార్థనలు జరుగుతాయి. ఈ దర్గాకి బయట ఎంట్రన్స్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. లోపల ఎంట్రన్స్ ఉదయం 4:30 నుండి 7 గంటల వరకు, సాయంత్రం 6:30 నుండి 9:30 వరకు ఓపెన్ చేస్తారు. శుక్రవారం అయితే స్పెషల్గా మధ్యాహ్నం 12 గంటల నుండి 2:30 వరకు ఓపెన్ చేసి ఉంచుతారు. లేడీస్ కోసం సపరేట్గా టాయిలెట్స్ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. చూడండి ఎంతమంది ఇక్కడికి వచ్చారో. మీకు కూడా ఏదైనా సమస్య ఉంటే ఈ బాబా గారి సమాధిని దర్శించుకొని ప్రార్థన చేయండి. మీ సమస్యలు పోవాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈ నాగూర్ షరీఫ్లో ఉన్న కాదర్వలి బాబా గారి దర్గా గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ముస్లిం సోదరులకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.